పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్పై దాడులను అమెరికా మరింత పెంచింది. ఇటీవల కాలంలో దక్షిణ ఇరాన్పై ఎక్కువగా విరుచుకుపడింది. తాజాగా ఉత్తర ఇరాన్ను లక్ష్యంగా చేసుకుంది. రాజధాని టెహ్రాన్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి, అంతరిక్ష కార్యక్రమాలకు కేంద్రమైన సెమ్నాన్ ప్రావిన్స్ తో పాటు హమేదాన్, హర్మోజ్గన్, కుజ్కిస్తాన్, లోరెస్తాన్, మర్కజీ, సిస్టాన్, బలోచిస్తాన్ ప్రావిన్స్లపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తరువాత తిరిగి ప్రారంభించిన దాడుల్లో టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి. మరొకవైపు ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. హర్మోజ్ లో తమ నౌకాదళం విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు కురసావో పతాకంతో ఉన్న బెల్మా అనే చమురు ట్యాంకర్ ను క్షిపణి దాడితో నిర్వీర్యం చేసినట్టుగా కూడా అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఇప్పటికీ సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాన్ని ఇరాన్ బలంగా కోరుకుంటోందని పేర్కొన్నారు. గూఢచర్యం ఆరోపణలతో 2024 నుండి నిర్బంధంలో ఉంచిన డేనా కరేరి అనే అమెరికా పౌరుణ్ణి ఇరాన్ తాజాగా విడుదల చేసిందని వెల్లడించారు. ఇదొక మంచి చర్య అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను కూల్చివేస్తామంటూ ట్రంప్ పదే పదే బెదిరింపులకు దిగుతూ ఉండటంతో ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే ప్రతీకారంగా అరబ్ దేశాలను తాము నాశనం చేస్తామంటూ కూడా హెచ్చరించింది. తమ విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించినట్టుగా తెలుస్తోంది. హర్మోజ్ లోని వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలో పలువురు భారతీయ నావికులు మరణించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ జలసంధిని దాటే నౌకల్లో భారతీయులను నియమించుకోవద్దంటూ కూడా నౌకల యజమానులను ఆదేశించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరమైన ఆందోళనల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.